నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు. జపాన్ ప్రధాని పదవికి ఎన్నికలు, బరిలో 9 మంది అభ్యర్థులు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ పీఓకేలో ఉగ్రవాదుల మకాం, దాడికి పెద్ద ఎత్తున ప్లాన్. తిరుమల సన్నిధిలో ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరిక. జగన్ తిరుమల పర్యటన రద్దు, రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు, తన మతం మానవత్వమని పేర్కొన్న జగన్. పవన్ కళ్యాణ్ తిరుమల టూర్ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 3న శ్రీవారిని దర్శించుకోనున్న పవర్ స్టార్. అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్, 21 లక్షల విలువైన ద్విచక్ర వాహనాల స్వాధీనం. నా మతం మానవత్వం, డిక్లరేషన్లో రాసుకోండని అన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. ఒక మాజీ ముఖ్యమంత్రినే మతం అడిగితే దళితుల్ని మీరు గుడి లోపలికి రాణిస్తారా అని ఎన్డీఏ కూటమి నేతలను ప్రశ్నించారు జగన్. నా కులం మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు, అన్ని మతాల్ని గౌరవించే స్వభావం కలవాడిని, అడిగే వారందరి కోసం చెబుతున్నా, నా మతం మానవత్వం, డిక్లరేషన్లో రాసుకోండి. నా మతం ఏమిటండి? అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నాం. సెక్యులర్ దేశం అని చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలోకి పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రాణిస్తారా? ఏం చేస్తూ ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో. నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టమని పేర్కొన్నారు. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్టలతో, శ్రద్ధాశక్తులతో స్వామివారిని కొలుస్తారన్నారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నామన్నారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకోనున్నారు. కాలినడకన అలిపిరి మార్గంలో పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి 9 గంటలకు పవన్ కళ్యాణ్ తిరుమల చేరుకోనున్నారు. 3వ తేదీ ఉదయం 8:15 శ్రీవారిని దర్శించుకోనున్నారు. 3వ తేదీ ఉదయం 9:15 నుంచి 11:30 గంటల వరకు అన్నదానం సముదాయం, క్యూలైన్లను పవన్ తనిఖీలు చేయనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో పవన్ పాల్గొనున్నారు. రాత్రి 8:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరంకు పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లనున్నారు. పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన పెంచడానికి నాటక ప్రదర్శన చేపిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రకాశం పార్క్, వైకుంఠపురం ఆర్చ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ
నాటక ప్రదర్శన నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి ఆగస్టు 2 గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో ప్రజలందరూ పాల్గొని పారిశుద్ధ్యం పైన అవగాహన పెంచుకోవాలని నగరవాసులను కోరారు. మనము పూర్తిగా మన పరిసరాలను క్లీన్ చేయము, అలాగే మన వంతు మనము మన ఇల్లు మన ఆఫీస్లో మన వంతు మనం క్లీన్ చేసుకుంటాం, కానీ చుట్టుపక్కల క్లీన్ చేయము. సో ఇవన్నీ కూడా ఒక బాధ్యతగా, ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది గవర్నమెంట్ బాధ్యత, కార్పొరేషన్ శానిటేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత ఒకటే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. క్లీన్లీనెస్, శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అనే అవగాహన కల్పించడం కోసము మన స్వచ్ఛతా ఈ సేవ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా మనము మీరందరూ ఉన్నారు కాబట్టి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం పార్కే చూసుకుంటే నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు మార్నింగ్ ఎక్కడంటే అక్కడ చెత్త, అంటే ఈ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అలాగే వాష్రూమ్స్ క్లీన్గా లేవని కంప్లైంట్ చేశారు. చెట్లు విపరీతంగా పెరిగిపోయి ఉండడము. సో మా స్టాఫ్ని అలర్ట్ చేసి మేము చేయడం జరుగుతుంది. కానీ ఈ చెత్త పడేయడం ఎక్కడంటే అక్కడ రోడ్లలో పడేయడం మాత్రము అది మనకి బిహేవియరల్ చేంజ్ వస్తే తప్ప, ఎందుకంటే మనం రోజు మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేసినా, ఇప్పుడు నైట్ ఆఫ్టర్నూన్ క్లీన్ చేసి వెళ్తారు శానిటేషన్ వర్కర్స్, నైట్ అంతా చెత్త వేసేసి ఉంటారు. చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, కర్ణాటక రాష్ట్ర బార్డర్లో దొంగతనాలు కాబడ్డ 21 లక్షల విలువ చేసే 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. పుంగనూరు సిఐ శ్రీనివాసులు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నియోజకవర్గ, పట్టణ చుట్టుపక్కల జిల్లాల నుండి కర్ణాటక రాష్ట్ర బార్డర్లో నుండి తరచూ ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు గురవుతున్నట్లు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ సూచనలు, సలహాలతో పలంనేర్ డీఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటు చేసి మకాం వేయడంతో పుంగనూరు మండలం చెడళ్ల గ్రామంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని దొంగలించబడ్డ వాహనాలను ఆ ఇంటికి చేర్చి అడిగిన వారికి మేము సెకండ్ హ్యాండ్ వాహనాలను కొని విక్రయిస్తున్నామని చెప్పుకుంటూ ద్విచక్ర వాహనాలను అమ్ముతున్నట్లు దర్యాప్తులో దుండగులు పోలీసులకు వెల్లడించారు. వాహనాల నెంబర్లను ఆధారంగా ఓనర్లను గుర్తించి వారికి వాహనాలను అందించడం జరుగుతుందన్నారు. త్వరగా వాహనాలను పట్టుకోవడంతో నేమ్ ప్లేట్లు మార్చడానికి అవకాశం వారికి దొరకలేదన్నారు. సెల్ ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడంతో మాపై ప్రజలు సంతోషించినట్లు, ద్విచక్ర వాహనాలను సైతం వారికి అందించి వారిలో ఆనందాన్ని చూస్తున్నామన్నారు. ఒక అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగలను 4 పట్టుకుని వారి వద్ద నుండి దాదాపు 21 లక్షలు వర్త్ కలిగినటువంటి 23 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళు పొంగనూరు పట్టణానికి దగ్గరలో గల సదళ్ళ అనే గ్రామంలో ఒక బాడుగు ఇల్లు తీసుకొని ద్విచక్ర వాహనాలను సెకండ్ హ్యాండ్ కింద కొని అమ్ముతున్నామని ప్రచారం చేసుకుంటూ ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో అక్కడ వాహనాలను దొంగతనం చేయడం జరిగింది. ఈ వాహనాలు చాలా మందిని గుర్తించడం జరిగింది. వాహన యజమానులను ఇంకా కొంతమందిని గుర్తించాల్సింది ఉంది. ముఖ్యంగా వీళ్ళు అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, ముల్బాగల్, కర్ణాటక రాష్ట్రంలో ముల్బాగల్ ఏరియాల్లో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడడం అన్నిటి గుర్తించడం జరిగింది. చిత్తూరు జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం, దిశ సమావేశాన్ని చైర్మన్ ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, కమిటీ సెక్రటరీ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైన సమ్మతిగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు విడుదలైన నిధులు, ఖర్చులు, ఇంతవరకు అమలు చేసిన ప్రగతి, తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. చైర్మన్ దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. There are so many sects existing and living in these villages and mandals. Sect-wise so ఇలాగే మీరు అధికారులు మీ దగ్గర డేటా ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. డోంట్ గో ఇంటు ది ఫిగర్స్ అండ్ డీటెయిల్స్ వాట్ యూ హెవ్ డన్. మన ఎగ్జాంపుల్ అయితే అగ్రికల్చర్ లైక్ వైజ్ అన్నీ నరేగా, ఇంకోటి మీరు ఎట్లా చేశారండి, తర్వాత ఎంత డీటెయిల్ అనేది కాకుండా ఫైనాన్షియల్ ట్రైనర్ కానీ చూస్తే మనం సూపర్విజన్గా అక్కడ అన్ని థింగ్స్ కూడా మనకి జాగ్రత్తగానే జరిగిపోతాయి. ఓకే, ఎమ్మెల్యే ఓటు అడగని పోయిన తక్షణం సార్ మాకు రోడ్ లేదు, వాటర్ లేదు, కరెంట్ లేదు, డ్రైనేజ్ లేదు, 16 కంప్లైంట్లు ఎత్తుకొని వస్తున్నారు. దానివల్ల ఇచ్చి ప్రయోజనం లే. అంటే మనం సార్ చెప్పినట్టు దిస్ ఆర్ ఆల్ ట్యాక్సెస్ మనీనే, బట్ అక్కడ పోయినాక యూటిలైజేషన్ లేదు. అన్ని సగం సగం ఇండ్లు కట్టి వాళ్ళు బాగుపడలేదు, గవర్నమెంట్ వీ కెనాట్ సపోర్ట్ అంటే దాన్ని చేయకుండా ఆపించేయాలి. చేసాము. Now how will we be going to conduct this meeting? We will call the HODs.
And actually it will explain the important Government of India schemes and also what you have done for financial year and how you are going to execute in coming 6 months also. And where there is more potential, you will also explain the fact. Another important aspect of this meeting is development of rural areas, so that panchayat and local bodies, especially with the assistance of 14th Finance Commission funds and 15th Finance Commission funds, can develop independently and take up important works of rural sanitation, drainages, roads and lighting and other infrastructure. కోట్లాది భక్తజన మనోభావాల పరిరక్షణయే లక్ష్యంగా రామచంద్ర యాదవ్ తలపెట్టిన తిరుమల పరిరక్షణ పాదయాత్రకి విశేష స్పందన వస్తోంది. దేశవ్యాప్తంగా సామాన్య భక్తజనం మద్దతుతో సహా పుంగనూరులో ఆధ్యాత్మిక ప్రముఖులు, గురువులు, పీఠాధిపతులు రామచంద్ర యాదవ్ కార్యక్రమానికి నేరుగా హాజరు కానుండడం విశేషం. శ్రీ 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 రామానుజాచార్య వంశ పరంపర, శ్రీ యదుగిరి యతిరాజ్ మఠాధిపతి, శ్రీ 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 నారాయణ రామానుజ జీయర్ స్వామి, శ్రీ మహంత్ కళ్యాణ్ దాస్ జీ మహారాజ్ హనుమాన్ మఠం పీఠాధిపతి అయోధ్య, శ్రీపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ, శ్రీకృష్ణ యాదవానంద స్వామీజీ యాదవ గురుపీఠం కర్ణాటక మరియు త్రిశక్తి మంత్రాశ్రమ సిద్ధయోగులు, శాక్తేయ సాంప్రదాయ సదాచార సంపన్నులు శ్రీ 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 ఆడిదండి శక్తి శ్రీ భగవతి మహారాజ్ స్వామి విచ్చేశారు. ఈ ప్రముఖులతో సహా కంచిపీఠం నుండి గురువులు, స్వామీజీలు, ఇతర ప్రాంతాల నుండి ప్రముఖ స్వామీజీలు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీ స్వరూపానంద సరస్వతి గారు, అదేవిధంగా యాదవానంద సరస్వతి గారు, ఈ విధంగా దేశం నలుమూలల నుండి అనేక ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమం దిగ్విజయం కోసము నన్ను ఆశీర్వదించడం కోసం ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, నాతో పాటు కలిసి నడవడానికి విచ్చేసిన శ్రీవారి భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రోజు ఇక్కడ మొదలు పెట్టబోతున్న యాత్ర ఇది వ్యక్తిగతము కాదు, రాజకీయం కాదు, కేవలము ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న అపచారం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి అపచారాలు మళ్ళీ జరగకుండా స్వామివారి కైంకర్యాలతో సహా ధార్మికత, అదే విధంగా హైందవ ధర్మాన్ని పునరుద్ధరించడానికి, హైందవ ధర్మానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్లడానికి, ముఖ్యంగా స్వామివారి సేవలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ, తిరుమలలో అపచారాలకు మూలకారకులు కొంతమంది ఆలయ అర్చకులు, ఆగమశాస్త్ర పండితులే అని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ హిందూ సనాతన ధర్మాన్ని తాకట్టు పెట్టడం మహా అపచారమని నవీన్ ఆవేదనతో హెచ్చరిస్తూ, ఇకనైనా ఆలయ సాంప్రదాయాలను గౌరవించాలని ప్రధాన అర్చకులను, జీయర్లను బీజేపీ నాయకులు నవీన్ విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే అనేక సంవత్సరాలుగా జరిగేది తిరుమల ఆలయంలో. దాన్ని 10 రోజులు పెట్టినప్పుడు ధర్మారెడ్డి అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు? అది అపశృతి కాదా? అదేవిధంగా ధర్మారెడ్డి ఇంట్లో ఒక దుర్ఘటన, ఒక అసంఘటన, ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగితే ఆ రోజు 11 రోజులు అంటు తీరక ముందే ఆయన తిరుమల ఆలయంలోకి ప్రవేశించినప్పుడు పెద్ద జీయరు, చిన్న జీయర్ గారు, అదేవిధంగా ప్రధాన అర్చకులు అయ్యా అంటు తీరక ముందే తిరుమల ఆలయానికి రావడం హిందూ సనాతన ధర్మంలో చాలా పెద్ద అపచారం అవుతుందని ఎందుకు చెప్పలేకపోయారు అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా. దయచేసి ప్రధాన అర్చకులు, జీయర్లు ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించద్దండి. తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలకి మీరు తలొక్కి ఈరోజు శ్రీవారికి సేవకులుగా పనిచేయండి. దయచేసి మీరే కంచే చేను వేసినట్లు ఈరోజు అర్చకులే ఈరోజు గాడి తప్పి అపచారాలు చేస్తూ ఉంటే ఈరోజు రాజకీయ నాయకులు ఎంత ఎలాంటి పొరపాట్లు చేస్తారో ఒకసారి ఊహించండి. దయచేసి రేపు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు. నేను అనుకుంటున్నా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి సద్బుద్ధిని ప్రసాదించి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని, అలా మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పని, గౌరవించాలని చెప్పని అర్చకులతో సహా జీఎల్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నానండి. పిల్లలకు పాఠశాలలో విద్యను ఏ విధంగా అందిస్తున్నారు అనే అంశంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్. మంగళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో డీఈఓ శేఖర్ ఉపాధ్యాయులు ఏ విధంగా చెబుతున్నారు, అర్థమయ్యే రీతిలో చెబుతున్నారా అనే అంశాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతులలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిందని శేఖర్ తెలిపారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉన్నత భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని డీఈఓ శేఖర్ ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలని, ఆ దిశగా విద్యార్థులకు బోధనలు అందించాలని ఉపాధ్యాయులకు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ద్వారకనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మరియు డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్వి పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతీ యువకులు ఇటువంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ హబ్ ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని ద్వారకనాథ్ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారికి ఎంతో పవిత్రమైన పెరటాసి మాసం ప్రారంభం కావడంతో తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ముఖ్యంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న ప్రవచనాలు నగర ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు పోతన రాసిన మహాభాగవతం మొదటి, ద్వితీయ అధ్యయనాలు విశదీకరిస్తూ వాటి భావాలను భక్తులకు సరళంగా వివరిస్తున్నారు. దైవనామస్మరణ, భజన, సంకీర్తనల ద్వారా దైవానుగ్రహం తొందరగా పొందవచ్చునని వివరించారు. ఈ ప్రవచనాలు ఇంకా 3 రోజులు ఉంటుంది. సోమవారం చివరి రోజు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రవచనకర్త రమేష్ బాబుని సెట్విన్ సీఈఓ మురళీకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించి శ్రోతలకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్ర మహాభాగవతం 10 రోజులు ప్రవచనం జరుగుతుంది. ఈరోజు 7వ రోజుకు చేరుకున్నాం. చతుర్థ స్కందంలోని ధ్రువోపాఖ్యానం గురించి ఈరోజు చెప్తున్నాము. ధ్రువుడు విష్ణుమూర్తిని ఏ విధంగా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు. మధురమైనటువంటి భక్తిమయమైనటువంటి సన్నివేశాలన్నీ ఈ ఘట్టంలో ఉంటాయి. ఇంకా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుకుంటున్నాను. 2023-24 విద్యా సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెలువరించిన పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను విద్యార్థి సంఘ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. నూతన విద్యార్థి సంఘ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాశాఖ అధికారి విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులు క్రమశిక్షణను కలిగి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. శ్రీ పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలిచారని, అదేవిధంగా ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు సైతం సమాజంలో రాణించాలని పిలుపునిచ్చారు. మహిళలు వివిధ రంగాలలో తమ ప్రతిభను కనబరుస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదగాలని విద్యార్థులకు తెలియజేశారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఎన్ఎస్ఎస్ బ్యూరో, హాస్టల్స్ మరియు గ్రామీణాభివృద్ధి సంక్షేమ సంస్థ బోర్డ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గ్రీన్ టీం ప్రారంభించారు. పండించే పంటల వల్ల భూమికి, సమాజానికి నష్టం కలుగుతుందని, ప్రకృతి సిద్ధమైన వ్యవసాయ పద్ధతుల వల్ల మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోగలమని, నేటి యువతరం ఈ పద్ధతులను అవలంబించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. సంక్షేమ సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గంగాధరం మాట్లాడుతూ వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానం గురించి చెప్పారు. ఒక దేశీయ ఆవు ఉండడం వల్ల 30 ఎకరాల పంట పండించవచ్చన్నారు. బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, అగ్ని అస్త్రం గురించి వివరించారు. సస్యరక్షణ పద్ధతులను కూడా తెలియజేశారు. నేచురల్ మాన్యూర్ తయారు చేయడం ఇంపార్టెంట్ అని మా పిల్లలకు తెలియజేస్తున్నాము. ఇందులో కార్యక్రమంగా వర్డ్ అండ్ సోషల్ 2 NGO ఆర్గనైజేషన్స్ మా యూనివర్సిటీకి వచ్చి ఒక మోడల్ యూనిట్ని కూడా, మోడల్ యూనిట్ అంటే మా దగ్గర హాస్టల్స్లో దొరికే కూరగాయల వేస్ట్ నుంచి యూజ్ చేసుకొని, ఆవు పేడ నుంచి మేము ఒక ఎరువులను తయారు చేయించుకొని పిల్లల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేయించి ఒక గ్రీన్ టీమ్ అని ప్రిపేర్ చేసాం, డెవలప్ చేసాం. మా యూనివర్సిటీలో వాళ్ళతోని మేము ఒక మోడల్ యూనిట్ చేసి కూరగాయలను పండించడానికి తయారు చేస్తున్నాము. కూరగాయలు పండించడానికి ట్రై చేస్తున్నాము. ముందు అలా పిల్లలందరూ నేర్చుకొని ఇక ముందు వాళ్ళ ఊర్లలో, వాళ్ళ ఇళ్లలో కూడా ఇలాంటి పెంచుకుంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం అందించగలము, ఈ రోగాలను తగ్గించగలమనే ఆశతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి. ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్ సప్లైస్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు తక్షణమే పెంచాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. జిల్లాలోని సివిల్ సప్లై కార్మికుల పట్ల తిరుపతి డిఎం నిరంకుశ ధోరణితో హమాలీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని,
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తెలిపారు. తిరుచానూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సివిల్ సప్లై గోడౌన్ వద్ద హమాలీతో మెరుపు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్ సప్లైస్ కార్మికులకు పాత అగ్రిమెంట్ అయిపోయి 9 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నూతన అగ్రిమెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉందని ఆరోపించారు. ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని, అలా కాకుండా ప్రతి నెల 18వ తేదీ అయినా కూడా జీతాలు చెల్లించలేదని, తిరుపతి డిఎం సివిల్ సప్లై కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. హమాలి ఇప్పుడు మొత్తం వాతలు ఎగిరిపోయినాయి. అలాంటి వారి కష్టపడే వారికి జీతాలు చెల్లించడానికి, జీతాలు పెంచడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. ఈ సమస్య పైన 9 నెలలుగా రాష్ట్ర కమిషనర్తో కలిచాం, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మినిస్టర్తో కలిచాం, ఎండి గారితో కలిచాం. ఇప్పటి వరకు ఏమీ పరిష్కారం చేయలేదు. అందుకోసమే ఈవేళ సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈవేళ జీతాలు 5వ తేదీ లోపల చెల్లించవలసి ఉండగా దాన్ని 18, 20వ తేదీ వరకు తిరుపతి డిఎం గారు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. మాట్లాడితే డీటీలు మాకు ఇంతవరకు స్టాక్ రిపోర్ట్లు మొత్తం కూడా రిప్లై ఇవ్వలేదు, అందుకోసం మేమేమి చేయలేమని చెప్తా ఉన్నారు. డిఎం గారు ఆధీనంలో డీటీలు ఉంటారా, హమాలి ఆధీనంలో డీటీలు ఉంటారా ఒకరు డిఎం గారు అర్థం చేసుకోవాలి. కక్ష సాధింపులు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ కొత్తగా చేరినటువంటి పిల్లకాయలు సంబంధించిన హమాలీకి సంబంధించినటువంటి పిఎఫ్ కార్డు పెట్టాలంటే ఈ రోజు రండి, రేపు రండి, ఎల్లుండి రండి, నా అనుమతి లేకుండా ఎట్ట పెట్టుకుంటామని చెప్పి డిఎం గారు అంటున్నారు. హమాలీని పెట్టాలన్నా తీయాలన్నా డిఎం గారికి సంబంధం లేదు. ఒకసారి ఎండి గారిని కనుక్కోమని చెప్పేసి డిఎం గారికి సూచన చేస్తున్నాం. మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా బాల కథానిధి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి మంగళంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల కథానిధి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఉప విద్యాశాఖ అధికారి విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యం దశ నుండి పుస్తకం రచించడంపై శ్రద్ధ చూపడం అభినందనీయమని, పుస్తక రచయితకు కృషి చేసిన పిల్లలను ఈ సందర్భంగా అభినందించారు. బాల కథానిధి అనే పుస్తకాన్ని ఈ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి కిట్టినేని గారు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా పిల్లల దగ్గర వాళ్ళ యొక్క కథలు, కవిత్వాలు అవన్నీ రాసి బుక్ షేప్లో అవన్నీ సబ్మిట్ చేయడము, పిల్లల్ని స్కూలు స్థాయి నుంచే వాళ్ళని ఒక మంచి భాష పైన వాళ్ళకి సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడము నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అనేక మంది అష్టావధానాలు చేస్తున్నారు. ఇది అతని యొక్క 18వ అష్టావధానం. సో తెలుగు బాగా అభివృద్ధి చెందాలంటే అష్టావధానము, శతావధానము, సహస్రావధానం కార్యక్రమాలు నిర్వహించాలా. విద్యార్థులు దాన్ని పరిశీలించి ఇంకా తెలుగులో కవిత్వాలు రాయడం, కథలు రాయడం, పద్యాలు రాయడం, ఊహించడం, అనేక రకాలంటి తెలుగు పుస్తకాలు తయారు చేయడం అనేది అలవాటు చేసుకోవాలా. ఏ విధంగా తెలుగు సాహిత్యాన్ని మనం అభివృద్ధి చెందాలన్నది ఈ పాఠశాలలో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. కాబట్టి అందరం కూడా మనం ఈరోజు అష్టావధాన కార్యక్రమంలో పాల్గొని ఆ అష్టావధానికి మనం అందరం కూడా జయధ్వానాలతో అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లా పిల్లల్లో ఉండే సృజనాత్మకత, వాళ్ళ టాలెంట్ వెలికి తీయడానికి ఇక్కడ నెమినేటి కిట్టన కానీ, అధ్యాపకులు కానీ, మన ప్రధానోపాధ్యాయులు కానీ మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. నేను ఈ ఆహ్వానం చూసినప్పుడు అందరి పేర్లు ఉన్నాయి కానీ శేఖర్ గారు, బాలాజీ గారు ఈ కార్యక్రమానికి రారు అని అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ పని ఒత్తిళ్ళు అట్లుంటాయి. కానీ మీరు ఇద్దరు రావడం ఈ కార్యక్రమానికి అందరికీ ప్రోత్సాహం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,880 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,069 రూపాయలు. రీటైల్ వెండి 1 కేజీ ధర 93,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జపాన్ ప్రధాని పదవికి ఎన్నికలు, బరిలో 9 మంది అభ్యర్థులు.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ పీఓకేలో ఉగ్రవాదుల మకాం, దాడికి పెద్ద ఎత్తున ప్లాన్. తిరుమల సన్నిధిలో ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరిక. జగన్ తిరుమల పర్యటన రద్దు, రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు, తన మతం మానవత్వమని పేర్కొన్న జగన్. పవన్ కళ్యాణ్ తిరుమల టూర్ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 3న శ్రీవారిని దర్శించుకోనున్న పవర్ స్టార్. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, 21 లక్షల విలువైన ద్విచక్ర వాహనాల స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.